గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనపడుతుంది కదా. ఇంతకీ ఏమిటా ప్రశ్న? తప్పులు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తారా? ఏంటిది? పాపములు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తారా? ఈ ప్రశ్నకు సమాధానం నిశ్చయంగా క్షమిస్తారండి. సందేహమేమీ లేదు. దేవుడు తప్పక క్షమిస్తాడు. మనం ఒప్పుకోవాలే కానీ, మనం విడిచిపెట్టాలే కానీ తప్పక కనికరాన్ని పొందుకుంటాం, తప్పక విడుదల పొందుకుంటాం, తప్పక క్షమాపణ పొందుకుందాం. దేవుడు తప్పక మనల్ని క్షమిస్తాడు. ఎక్కడుంటుంది మాట? పరిశుద్ధ గ్రంథంలోని సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఈ లోకం అనుండొచ్చు మనల్ని, నువ్వు తప్పులు చేసావు కదా, నేను దేవుడు కూడా క్షమించడు. నువ్వు చేసిన పాపం బట్టి నీకు క్షమాపణ లేదు, రేపు నువ్వు వెళ్ళేది నరకానికే కానీ పరలోక రాజ్యానికి ఎంత మాత్రం నువ్వు వెళ్ళలేవని లోకం అనుండొచ్చు, లోకంలోని మనుషులు అనుండొచ్చు. అయితే దేవుడు చెప్తున్న మాట, ఎవరైతే దేవుని దగ్గర తమ పాపములు ఒప్పుకుంటారో, తమ పాపములు విడిచిపెడతారో వారు కనికరం పొందుకుంటారు. దేవుడు నమ్మదగిన వాడు కనుక, ఆయన నీతిమంతుడు కనుక తప్పక మానవులను క్షమించి వారిని పరిశుద్ధులుగా మారుస్తాడు. మరి దేవుడే మాట చెప్తున్నప్పుడు మనం ఎందుకు భయపడుతున్నాం? ఎందుకు దిగులు చెందుతున్నాం? ఎందుకు కృంగిపోతున్నాం? దేవుని దగ్గరకు వద్దాం. దేవుని దగ్గర మన ప్రతి పాపమును ఒప్పుకుందాం. దేవునిచ్చే గొప్ప క్షమాపణ, దేవుడిచ్చే గొప్ప విడుదలను పొందుకుందాం. సంతోషంగా జీవిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.